సమర్థ సద్గురు సంత మహాత్ముడు ప్రత్యక్షంగా తన ఆత్మ సాక్షాత్కారంతో దివ్య జ్ఞాన ప్రాప్తమైన అనుభవాల అనుభూతులతో కూడిన ఈ గ్రంథం సమస్త మానవాళికి గొప్ప వరప్రసాదం లభించింది. ఇది మామూలు గ్రంథం కాదు, గొప్ప వరం. భక్తులకు ఒక వరప్రసాదమే, జ్ఞానప్రసాదమే. మహాత్ముల అనుభవాలు సాక్షాత్కారాలు దొరకడం అంటే చాలా మనకు ప్రసాదమే. జ్ఞానం అంతా దొరికి తెలియచేది. మామూలుగా అన్ని వేరే చెప్పినాయండి, నింపినాయండి, కానీ అట్లా కాదు. ఆత్మ సాక్షాత్కార అనుభవాలలో ఉన్నాయి. బాబా ఇట్లా మహాత్ముడు ఎట్లా అయింది, బాబా గారికి ఎటువంటి సాక్షాత్కారాలు అయినాయి, ఏ విధంగా అనుభవాలు అయినాయి, దర్శనాలు ఏ విధంగా అయినాయి, అన్ని గణపతి గురించి చెప్పడం వల్ల, రాసి పెట్టడం వల్ల ఈ గ్రంథం మరాఠీ తెలుగులోకి రావడం జరిగింది. ఆత్మయోగి శ్రీ పులాజీ బాబా గారు తాను సమాధి తీసుకోకముందే తన ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ గ్రంథాన్ని ఆవిష్కరింపజేయడం ఎంతో అభినందనీయం. బాబా సమాధి తీసుకోకముందే తన గ్రంథాన్ని తాను ఆవిష్కరింపజేయడం అంటే ఎవరు మహాత్ములు ఉన్నప్పుడు అయిందా లేదో మనకు తెలియదు గ్రంథాన్ని అప్పుడు. కానీ బాబా గారు ముందే తను సమాధి తీసుకోకముందే తన జీవిత చరిత్ర, ఆత్మ సాక్షాత్కార జ్ఞానానుభవాల గ్రంథాన్ని ముందే ఆవిష్కరింపజేస్తున్నారు. సద్గురు బాబా గారు నాతో అన్నారు, నీవి గ్రంథం రాయడంలో నిమిత్త మాత్రురాలు. పెన్ను ఉంటుంది చూడు, ఖాళీ పెన్ను. ఆ పెన్ను రాసే వాళ్ళు నా చేతి ఒకళ్ళు ఉంటారా? పెన్ను నిమిత్తమే. పెన్ను రాసే వాళ్ళు పడితేనే అది పెన్ను రాస్తుంది అంతే. అంటే ఏమన్నాడు, నువ్వు నిమిత్తం మాత్రం రానిపై అన్నాడు. ఈ గ్రంథం రాను నిమిత్తం, నీవు కేవలం కాగితంపై కలం పెట్టు, నువ్వు ఇట్లా చేతబట్టు, కాగితం తీసుకో చేతబట్టు, అంతా భగవంతుడే నీతో చేపిస్తాడు, నువ్వు నిమిత్తం మాత్రం రాదు. అవును, అప్పుడు నేనేమన్నా అంటే, బాబా నిజమే, నేను ఏ వేదాలకు చదవలేదు, నాకేమీ రాదు కూడా, నాకు అసలు జ్ఞానం అంటే తెలియదు, అసలు మరాఠీ అంటే తెలియదు, ఒక పదం రాదు, ఏమీ రాదు. మరి ఏం చేస్తారు? నాలో అసలు అర్హత కూడా లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు, ఏమీ లేదు. మరి ఏమీ లేదు, మరాఠీ అర్థం కాదు, మరాఠీ కూడా అర్థం కాదు. ఎక్కడ అర్థమవుతుంది? మాట్లాడడం రాదు, ఒక్కొక్కటి కొద్దిగా అర్థమవుతుంది అంతే, మాట్లాడడం కూడా రాదు సరిగ్గా. ఇది కొద్దిగా మాట్లాడతాను, కొద్దిగా అది కూడా. నేను అజ్ఞానిని, నేను ఏ వేద గ్రంథాలను చదవలేదు,